మధురమైన ప్రేమ రెండవ భాగం. ఇంతకీ ఆ ఉత్తరం ఎవరు రాశారు? చిన్నప్పుడు దూరమైన ఐశ్వర్యానా? ఆ తరువాత నా జీవితంలోకి వచ్చిన నందునా? అంటూ తన గతం అనే గ్రంథాలయం నుండి రెండవ జ్ఞాపకాన్ని తలుచుకుంటున్నాడు కార్తీక్. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురుస్తుండగా రోడ్డు పక్కనున్న గుడిసెలో ఒక మడత మంచం మీద కూర్చుని అలా నెమ్మదిగా కళ్ళు మూసుకుని తన గతంలోనికి జారుకున్నాడు కార్తీక్. కొన్ని సంవత్సరాల క్రితం. అప్పటికి కార్తీక్ వయస్సు 16 సంవత్సరాలు. 10వ తరగతి కావడంతో కార్తీక్ చదువు మీద మరింత శ్రద్ధ తీసుకుని అదే ఊరిలో ఒక ప్రైవేట్ ట్యూషన్ కి చేర్పించారు. కార్తీక్ తల్లిదండ్రులు ఐశ్వర్య దూరం అయిన క్షణం నుండి అమ్మాయిలంటే ఆమడ దూరంలో ఉండే కార్తీక్ చదువులో మాత్రం ఎంతో గొప్పగా రాణించేవాడు. ఉదయం స్కూల్కి వెళ్లడం, సాయంత్రానికి తిరిగి రావడం, ఆ తరువాత ట్యూషన్ కి వెళ్లడం, రాత్రికి ఇంటికి వచ్చి పడుకోవడం, అలా సాగిపోతున్న కార్తీక్ జీవితంలోకి అనుకోకుండా అడుగు పెట్టింది నందిని. ఆ రోజు ఎప్పటిలాగే ట్యూషన్ అయిపోగానే తన స్నేహితుడు నానీతో కలసి ఇంటికి బయలుదేరాడు కార్తీక్. రేయ్ కార్తీక్, ఒక్క నిమిషం ఆగురా అంటూ ట్యూషన్ బయట కొద్ది దూరంలో ఉన్న గుడి వద్ద ఆగాడు నాని. ఏంట్రా నాని, ఇక్కడెందుకు ఆగావు? త్వరగా ఇంటికి వెళ్దాం పద. రేయ్ కార్తీక్, నీకు ఒక విషయానికి చెప్పాలిరా. చెప్పురా నాని. రేయ్, నేను ఒకమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. తన కోసమే ఇక్కడ ఆగాను. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంతకు ఎవ్వర్రా తను? మన క్లాస్ అమ్మాయేరా. తన పేరు నందిని. అదిగో రా, తనే నందిని అంటూ అటువైపుగా వస్తున్న అమ్మాయి వైపు చేయి చూపించాడు నాని. అంతే, ఆ అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టాడు కార్తీక్. చేతిలో 3 పుస్తకాలు పట్టుకుని మూతి 3 చుట్లు తిప్పుకుంటూ అలా నడుస్తూ వస్తున్న నందుని చూడగానే కార్తీక్ కళ్ళలో ఏదో తెలియని ఆనందం. కనులు రెండూ ఆర్పకుండా ఆ అమ్మాయి వైపే తదేకంగా చూస్తూ నిల్చున్నాడు కార్తీక్. ఆ క్షణం తను చూస్తున్న అమ్మాయి తన స్నేహితుడు ప్రేమిస్తున్న అమ్మాయి అన్న విషయానికి కూడా మరచిపోయాడు కార్తీక్. అటువైపు ఆ అమ్మాయి కూడా కార్తీక్ వైపు ఓర చూపు చూస్తూ ముందుకు నడుస్తోంది. రేయ్ కార్తీక్, చూసావా తను నా వైపు ఎలా చూస్తోందో అంటూ తెగ మురిసిపోతున్నాడు నాని. కార్తీక్ మాత్రం చూపు పక్కకి తిప్పకుండా ఆమె వైపే చూస్తూ అలానే నిల్చున్నాడు. ఏంట్రా, ఏమైంది అంటూ కార్తీక్ భుజం తట్టాడు నాని. రేయ్ నాని, ఆ అమ్మాయి చాలా అందంగా ఉందిరా. ఆ అమ్మాయి చూపు మరింత అందంగా ఉందిరా. ఆ అమ్మాయి నడక మరీ అందంగా ఉందిరా. రేయ్ ప్లీజ్ రా, రేపటి నుండి నువ్వు ఆ అమ్మాయి వైపు చూడొద్దురా. ఒరేయ్ కార్తీక్, ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది? నిజం రా, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చిందిరా. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. రేయ్, నేను తనని 2 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను రా. కానీ నువ్వు 2 నిమిషాల క్రితం తనను చూసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇది న్యాయం కాదురా. నేను నీ ఫ్రెండ్ను రా. 2 సంవత్సరాల నుండి నువ్వు తనను ప్రేమిస్తున్నావు. కానీ తను నిన్ను ప్రేమిస్తోందా? తను నన్ను ప్రేమించడం లేదు సరే, కానీ నిన్ను ప్రేమిస్తోందా? అవును రా, తను నన్నే ప్రేమిస్తోంది. 2 నిమిషాల క్రితం తను నా వైపు చూసిన చూపే నీ ప్రశ్నకి సమాధానం. రేయ్ కార్తీక్, నువ్వు తెలివైన వాడివి. బాగా చదువుతావు. చాలా అందంగా ఉన్నావు. కానీ 2 సంవత్సరాలుగా నన్ను పట్టించుకోని అమ్మాయి 2 నిమిషాలలో నిన్ను ప్రేమిస్తుందని ఎలా అనుకుంటున్నావురా? నాకొక 10 రోజులు టైం ఇవ్వురా. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకుతాయి. ఓకే రా కార్తీక్, నేను నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నేను జీవితంలో ఆ అమ్మాయి జోలికి రాను. అలా జరగకపోతే నువ్వు కూడా ఆ అమ్మాయిని వదిలేయాలి. ఓకే రా నాని, థాంక్యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. స్నేహితుడు ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమించడం తప్పో ఒప్పో కూడా తెలియని వయసులో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం 10 రోజుల పందెం కాసాడు కార్తీక్. ఆ రోజు రాత్రి కార్తీక్ కంటి మీద కునుకు లేదు. ఆ అమ్మాయిని చూసిన క్షణాలు పదే తనని తట్టి లేపుతున్నాయి. ఆ అమ్మాయి తన వైపు చూసిన ఓర చూపును తలచుకుంటూ ఆ రోజు రాత్రంతా జాగారం చేశాడు కార్తీక్. నిద్రలేని రాత్రి గడచి పొద్దు మారింది.
ఎప్పటిలానే ఉదయం లేవగానే స్నానం చేసి రెడీ అయి స్కూల్కి వెళ్ళాడు కార్తీక్. ఎప్పుడూ పాఠాలతో, పుస్తకాలతో కాలం గడిపేవాడు. ఆ రోజు మాత్రం సాయంత్రం ఎప్పుడవుతుందా, ట్యూషన్కి ఎప్పుడు వెళ్తానా అన్న ఆలోచనలతో కాలక్షేపం చేస్తున్నాడు. ఏంట్రా కార్తీక్ అలా ఉన్నావు అని అడిగాడు నాని. రేయ్ నాని, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు ట్యూషన్కి వెళ్దామా అన్నట్టు ఉందిరా. ఇంకా ఇది మొదటి రోజే, మిగతా 9 రోజులు ఉన్నాయి కదరా. అప్పుడే ఎందుకంత తొందర, అస్సలు రాత్రంతా నిద్ర పట్టలేదురా. నందు నా పక్కనే ఉన్నట్టు, నాతో మాట్లాడుతూ కూర్చున్నట్టు, నా బుగ్గ మీద ముద్దు పెట్టినట్టు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నట్టు, నువ్వు మా ఇద్దరికీ ఫోటోలు తీస్తున్నట్టు, ఇలా ఏవేవో ఊహించుకుంటూ పగటికలలతోనే తెల్లారింది. రేయ్, చిన్నప్పుడు ఏదో తెలియని వయసులో పెళ్లాట ఆడుకుంటూ నీకు ఐశ్వర్యకు ఫోటోలు తీశాను. అంత మాత్రాన నేను ప్రేమిస్తున్నా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే అక్కడ కూడా నేనే ఫోటోలు తీయాలా? వద్దులేరా, కావాలంటే ఇంకో ఫోటోగ్రాఫర్ను చూసుకుంటాము. బాబు కార్తీకు, పెళ్లి సంగతి తరువాత, ముందు ప్రేమ సంగతి చూడు. లేకపోతే 10 రోజులు పగటికలల లాగే మిగిలిపోతాయి అంటూ కార్తీక్ భుజం మీద చెయ్యి వేశాడు నాని. అంతలోనే, రేయ్ నాని, ఏం చేస్తున్నావ్రా అంటూ గట్టిగా అరిచింది క్లాసులోని టీచర్. దాంతో ఉలిక్కిపడి కార్తీక్ భుజం మీద చెయ్యి తీసి నోటి మీద వేలేసుకున్నాడు నాని. ఆ రోజు సాయంత్రం ట్యూషన్లో అమ్మాయిలకి, అబ్బాయిలకి వేరు వేరు తరగతుల్లో పాఠాలు జరిగేవి. దాంతో ట్యూషన్ వదిలే సమయం కోసం వేచి చూస్తూ కూర్చున్నాడు కార్తీక్. ఆ సమయం రానే వచ్చింది. ట్యూషన్ వదలగానే నేరుగా ట్యూషన్ బయట ఉన్న గుడి వద్దకి వెళ్ళి వేచి చూస్తూ నిల్చున్నాడు కార్తీక్. ఏంట్రా కార్తీక్, ఏదో పోగొట్టుకున్న వాడిలా అలా పరిగెడుతూ వచ్చావు అంటూ అక్కడి వచ్చాడు నాని. ఈ టైం కోసమే నిన్న రాత్రి నుండి వెయిట్ చేస్తున్నారా? కానీ అంటూ జేబులో ఉన్న చాక్లెట్ తీసి నోట్లోకి వేసుకున్నాడు నాని. అంతలోనే నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ అలా నడుస్తూ వస్తోంది నందు. నందును చూడగానే రెండు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అలా తన చేతి వేళ్లతో స్టైల్గా క్రాఫ్ సర్దుకుంటూ, చిరునవ్వులు నవ్వుకుంటూ, చూపు తిప్పుకోకుండా నందు వైపే చూస్తూ నిల్చున్నాడు కార్తీక్. తన వైపు చూస్తూ నిల్చున్న కార్తీక్ ను చూడగానే నందు పెదవుల మీద చిరు దరహాసం పూసింది. అలా కార్తీక్ చూపుల్ని మోస్తూ నెమ్మదిగా ముందుకి కదిలింది నందు. వేచి చూసిన క్షణాలు ఎదురుపడి నెమ్మదిగా ముందుకి వెళ్తుండడంతో కార్తీక్ నడక కూడా అటువైపుకే సాగింది. అలా నందు వెనుకే నడుస్తూ వెళ్తున్న కార్తీక్ ను చూసి నాని కూడా కార్తీక్ వెంటనే నడవసాగాడు. కార్తీక్ తన వెనుకే వస్తుండడంతో నందు నడకలోని వేగం మరింత మందగించింది. రే, ఏమైనా మాట్లాడురా అంటూ నందుని ఉద్దేశించి పరోక్షంగా నానితో మాట్లాడుతున్నాడు కార్తీక్. ఏం మాట్లాడాలి అంటూ మూతి తిప్పుకున్నాడు నాని. ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావురా అంటూ పరోక్షంగా నందుని పలకరిస్తున్నాడు కార్తీక్. ఈ విషయానికి అర్థం కాని నాని మాత్రం కార్తీక్ వైపు విచిత్రంగా చూస్తున్నాడు. రే, అస్సలు నీ నవ్వు ఎంత బాగుందో తెలుసా? ఆ నవ్వు కోసమే 4 జన్మలెత్తొచ్చురా అంటూ కార్తీక్ మాట్లాడుతున్న మాటలు విని, రే నువ్వు ఇంక ఆపురా బాబూ అంటూ చేతులు జోడించాడు నాని. కార్తీక్ మాట్లాడుతున్న మాటలన్నీ తనని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలే అని తెలిసి మనసులో తెగ మురిసిపోతోంది నందు. రేయ్, రేపు నిన్ను రెడ్ కలర్ డ్రెస్ లో చూడాలని ఉందిరా. నా మీద ఇష్టం ఉంటే రేపు ట్యూషన్ కి వచ్చేటప్పుడు రెడ్ కలర్ డ్రెస్ లోనే వస్తావు అని కార్తీక్ చెప్తుండగానే నందు ఇల్లు వచ్చేసింది. అలా ఇంట్లోకి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి కార్తీక్ వైపు చూస్తూ అందంగా ఓ నవ్వు నవ్వింది నందు. అంతే, ఒక్కసారిగా కార్తీక్ ముఖం కోటి వెలుగులు వెలిగింది. రే, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతోందా అంటూ కార్తీక్ ను వెనక్కి లాగాడు నాని. నీకు ఇలాంటివన్నీ అర్థం కావు లేరా. అందుకే కదా 2 సంవత్సరాల నుండి ఒకే చోటే నిల్చున్నావు. రేపు నందు రెడ్ కలర్ డ్రెస్ లోనే ట్యూషన్ కి వస్తుంది చూడు. ఒకవేళ తను రెడ్ కలర్ డ్రెస్ వేసుకోకపోతే అప్పుడేం చేస్తావురా? అప్పుడు నేరుగా వెళ్ళి తనతోనే నా ప్రేమ విషయానికి మాట్లాడుతాను. అబ్బో, చూద్దాం తను ఏ డ్రెస్ లో వస్తుందో. నువ్వు ఏం మాట్లాడుతావో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాని.
ఆ రోజు రాత్రి నుండి మరుసటి రోజు సాయంత్రం వరకు కార్తీక్ మనసులో ఒకటే ఆలోచన. తను రెడ్ డ్రెస్ లో వస్తుందా? రాదా? తనకి నేనంటే ఇష్టమా? కాదా? ఒకవేళ తను రెడ్ డ్రెస్ లో రాకపోతే తనతో ఏం మాట్లాడాలి? ఇలా రకరకాల ఆలోచనలతో రోజు గడిచింది. ఆ రోజు సాయంత్రం ట్యూషన్ అయిపోగానే ఎంతో ఆత్రంగా వెళ్లి గుడి వద్ద నిల్చున్నాడు కార్తీక్. టెన్షన్ తో గోళ్లు కొరుకుతూ అటూ ఇటూ తిరుగుతున్న కార్తీక్ ను చూసి తనలో తాను నవ్వుకుంటున్నాడు నాని. కార్తీక్ మనసులో మాత్రం ఏదో తెలియని భయం. ఒక్కసారిగా తన గుండె చప్పుడు వేగం పెరిగిపోయింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. రేయ్ కార్తీక్, మంచినీళ్లు తాగుతావా? అంటూ ఎగతాళి చేస్తున్నాడు నాని. నాని మాటలే కాదు, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మరచిపోయి నందు రాక కోసం వేచి చూస్తున్నాడు కార్తీక్. అంతలోనే రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ అలా నడుస్తూ వచ్చింది నందు. అంతే, ఒక్కసారిగా కార్తీక్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాని మాత్రం నోరు వెళ్ళబెట్టుకుని నందు వైపే చూస్తున్నాడు. రేయ్ కార్తీక్, అదేంట్రా నువ్వు చెప్పినట్టే తను రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చింది. అంటే తనకి నువ్వంటే ఇష్టమే. అయితే వెళ్ళి నీ ప్రేమ గూర్చి చెప్పురా అంటూ కార్తీక్ ను ముందుకి తోసాడు నాని. కాని ఆ క్షణం కార్తీక్ నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. అలా నెమ్మదిగా నందు వెనకే నడుస్తూ వెళ్తున్నాడు కార్తీక్. నాని కూడా కార్తీక్ పక్కనే నడుస్తూ వెళ్తున్నాడు. రేయ్ నాని, చాలా థాంక్స్ రా, నా కోసం రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చినందుకు అంటూ నందుని ఉద్దేశించి నానితో మాట్లాడుతున్నాడు కార్తీక్. నందు మాత్రం తనలో తాను సిగ్గుపడుతూ ముందుకి నడుస్తోంది. ఈ డ్రెస్ లో నువ్వు అందమైన రోజా పువ్వులా ఉన్నావు రా. రోజా పువ్వంటే గుర్తొచ్చింది నాకు. జడలో రోజా పువ్వు పెట్టుకున్న అమ్మాయంటే చాలా ఇష్టం. రేపు నువ్వు జడలో రోజా పువ్వు పెట్టుకుని వస్తే చూడాలని ఉందిరా. సరే అన్నట్టు తలూపి అక్కడి నుండి పరిగెడుతూ తన ఇంట్లోకి వెళ్ళిపోయింది నందు. రేయ్ కార్తీక్, నువ్వు చెప్పినట్టే రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చింది కదరా. ఇంకా ఎందుకు ఇలా రోజా కూజా అంటూ ఆలస్యం చేస్తున్నావు? డైరెక్ట్ గా విషయానికి చెప్పేయొచ్చు కదా. ఇంకా 8 రోజులు సమయముంది మిత్రమా. ఈ కార్తీక్ ఉండగా భయమేలా అంటూ సినిమా లెవెల్లో డైలాగ్ కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. ఆ మరుసటి రోజు కూడా కార్తీక్ చెప్పినట్టే జడలో రోజా పువ్వు పెట్టుకుని ట్యూషన్ కి వచ్చింది నందు. రేయ్ కార్తీక్, నేను 2 సంవత్సరాలుగా సాధించలేనిది నువ్వు 3 రోజుల్లోనే సాధించావు. ఇంక ఆలస్యం చేయకురా, వెళ్ళి నీ ప్రేమ గూర్చి నందుకి చెప్పురా అని చెప్పాడు నాని. కాని కార్తీక్ మాత్రం నందుతో నేరుగా మాట్లాడలేకపోయేవాడు. తను మాట్లాడాల్సిన మాటలన్నీ నందుకి తెలిసేలా పరోక్షంగా నానితో మాట్లాడేవాడు. ప్రతిరోజూ అదే తంతు. ఒకరినొకరు చూసుకోవడం, నవ్వుకోవడం, పరోక్షంగా మాట్లాడుకోవడం, సైగలు చేసుకోవడం. కార్తీక్ ఏం చెప్పినా నందు పాటించేది. కాని కార్తీక్తో మాట్లాడే ధైర్యం మాత్రం చేసేది కాదు. అలాగే కార్తీక్ కూడా నందుతో నేరుగా మాట్లాడే వాడు కాదు. అలా కొన్ని రోజులు గడిచాయి. రేయ్ కార్తీక్, అస్సలు నీ సమస్య ఏంట్రా? నందుకి నువ్వంటే చాలా ఇష్టం. నీ వైపు చూస్తుంది, నిన్ను చూసి నవ్వుతుంది, నువ్వు చెప్పినవన్నీ చేస్తుంది. మరి మాట్లాడడానికి ఏం పోయే కాలం రా. మీ ఇద్దరూ ఎప్పుడెప్పుడు మాట్లాడుకుంటారా అన్న టెన్షన్లో నా 2 సంవత్సరాల ప్రేమను మరచిపోయాను. మన 10 రోజుల పందెం మరచిపోయాను. నువ్వు అడిగిన 10 రోజుల సమయం దాటి నెల రోజులైంది. నా ప్రేమ గూర్చి ఆలోచించడం మానేసి మీ మూగ ప్రేమ గూర్చి ఆలోచిస్తున్నాను. అస్సలు నీ ప్రాబ్లం ఏంటో చెప్తావా? లేక మన పందెంలో ఓడిపోయానని ఒప్పుకుని నందుని వదిలేస్తావా అంటూ కార్తీక్ ను నిలదీశాడు నాని. నాకు నందు అంటే ప్రాణం రా. నందుకి కూడా నేనంటే ఇష్టమే. కానీ తన ముఖం చూసి మాట్లాడాలంటే ఏదో తెలియని భయం రా. దూరంగా తనను చూస్తే నా మనసులో కలిగే ఆనందం తను దగ్గరికి రాగానే భయంగా మారిపోతోంది. సిగ్గు, మొహమాటం, భయం, ఇలా అన్నీ కలసి నన్ను గట్టిగా ఆపుతున్నాయిరా. తను కూడా నాతో మాట్లాడడానికి భయపడుతోంది. రేయ్ కార్తీక్, నువ్వు అబ్బాయివి. నీకే సిగ్గు, మొహమాటం, భయం ఉంటే మరి తను అమ్మాయిరా, అందులోనూ అమాయకురాలు. కాబట్టి ఈ రోజు నువ్వే కాస్త ధైర్యం చేసి మాట్లాడు.
కావాలంటే నేను నీ వెనకే ఉంటాను. ఓకే రా నాని, ఎలా అయినా సరే. ఈ రోజు తనతో మాట్లాడి తీరుతాను. కానీ నువ్వు నా వెనకే ఉంటావ్ కదా. నీ కోసం నా ప్రేమనే త్యాగం చేశాను. అలాంటిది నీ వెనక ఉండలేనా? అంటూ వారిద్దరూ మాట్లాడుకుంటుండగానే నందు అలా నడుస్తూ వస్తోంది. రేయ్ నందు వస్తోంది. వెళ్ళి మాట్లాడు. అంటూ కార్తీక్ ను ముందుకి తోసాడు నాని. ఎప్పటిలానే కార్తీక్ వైపు చూసి అలా నవ్వుతూ వెళ్తోంది నందు. నందు వెనుకే నడుస్తూ వెళ్తున్నాడు కార్తీక్. నందు, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అని కార్తీక్ అడగ్గానే ఒక్కసారిగా అక్కడే నిల్చుండిపోయింది నందు. నువ్వు అలానే ఉండు నందు, ప్లీజ్ వెనక్కి తిరగొద్దు. నువ్వు వెనక్కి తిరిగితే నీ కళ్ళలోకి చూస్తూ నేను మాట్లాడలేను. మనసులో దాచుకున్న మాటలన్నీ మరచిపోతాను. కాబట్టి నేను మాట్లాడడం పూర్తయ్యేంత వరకు నువ్వు అలానే నిల్చుని ఉండు అని కార్తీక్ చెప్పగానే అలానే అంటూ తలూపింది నందు. వీళ్ళిద్దరి మధ్యలో నేనెందుకులే అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాని. థాంక్స్ నందు, నా మాట విన్నందుకు కాదు, నా జీవితంలోకి వచ్చినందుకు. మొదటిసారి నిన్ను చూడాగానే నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వే ఇంకా. అస్సలు ఎంత బాగున్నావు నువ్వు. నువ్వు నా వైపు చూడడం ఏంటి? చూసి అలా నవ్వడం ఏంటి? నేను ఏ డ్రెస్ చెప్తే ఆ డ్రెస్సు, నేను ఏ పువ్వు చెప్తే ఆ పువ్వు. అబ్బా, సూపర్. అంతా ఒక అద్భుతం అంతే. నువ్వు దూరంగా ఉన్నప్పుడు నీ గూర్చి ఏవేవో తలచుకుంటాను. కానీ నువ్వు దగ్గరకి రాగానే ఏమీ మాట్లాడలేను. నాకు చాలా సిగ్గేస్తుంది అస్సలు. నువ్వు సూపర్, నేను సూపర్. అందుకే మన ప్రేమ కూడా సూపర్. ఇంకా చాలా చెప్పాలి. కానీ అన్నీ ఒకేసారి వద్దు. రోజూ కొంచెం కొంచెం మాట్లాడుకుందాం. మా నాని గాడు లేకపోతే ఈ మాత్రం కూడా మాట్లాడలేను. కదరా నాని అంటూ వెనక్కి తిరిగాడు. కాని అక్కడ నాని లేడు. ఎవరో ఒక వ్యక్తి పట్టరాని కోపంతో పళ్ళు కొరుకుతూ నిల్చున్నాడు. అంకుల్, మీరెవరు? మా నాని గాడు ఎక్కడికెళ్ళాడు అని కార్తీక్ అడగ్గానే వెనక్కి తిరిగి చూసింది నందు. అంతే. ఎదురుగా నిల్చున్న తన తండ్రిని చూసి భయంతో వణికిపోతోంది నందు. చదువుకోమని ట్యూషన్ కి పంపిస్తే ఇలాంటి వెధవ పనులు చేస్తారా? రేయ్ నీ వయసేంటి? నువ్వు చేస్తున్న పనులేంటి? అయినా నీ తప్పు లేదులే. నీ తల్లిదండ్రులు నిన్ను ఇలా పెంచారు. తప్పంతా నాది. ఒకటే కూతురు కదా అని గారాబంగా పెంచుతూ అడిగినవన్నీ వద్దనకుండా కొనిస్తూ మంచి చదువు చెప్పించాలని ట్యూషన్ కి పంపిస్తున్నాను కదా. నాదే తప్పు. ముందు దీన్ని ట్యూషన్ మాన్పించి ఇంట్లో కూర్చోపెడితే సరిపోతుంది అంటూ నందు చెంప చెల్లుమనిపించి అక్కడి నుండి తీసుకెళ్లాడు నందు తండ్రి. అంతలోనే అక్కడికి పరిగెడుతూ వచ్చి రేయ్ కార్తీక్, ఎవర్రా అతను? ఎందుకు నందును కొట్టి తీసుకెళ్తున్నాడు అని అడిగాడు నాని. నందు వాళ్ళ నాన్నరా. నందుని ఇక ట్యూషన్ కి కూడా పంపడంట అంటూ బోరున ఏడుస్తున్నాడు కార్తీక్. రేయ్ కార్తీక్, ఎందుకురా ఏడుస్తున్నావు? నేను నందుతో మాట్లాడడం వల్లే ఇదంతా జరిగిందిరా. పాపం రా నందు. నా వల్ల తన నాన్న చేతిలో దెబ్బలు తినింది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కార్తీక్. నువ్వు అలా ఏడవకురా. ఇంకా ఏమీ జరగలేదు. లవ్ అంటే ఇలాంటివి చాలా జరుగుతాయి. నువ్వు కొన్ని రోజులు సైలెంట్ గా ఉండు. తరువాత ఏం చేయాలో నేను చెప్తాను అంటూ కార్తీక్ ను ఓదారుస్తూ ధైర్యం చెప్పాడు నాని. ఆ రోజు రాత్రంతా జరిగిన సంఘటననే తలచుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాడు కార్తీక్. కార్తీక్, ఏమైంది నాన్నా అంటూ దగ్గరికి తీసుకుంది కార్తీక్ తల్లి లక్ష్మి. జరిగిన విషయమంతా చెప్పి బోరున ఏడుస్తున్నాడు కార్తీక్. చూడు నాన్నా, నువ్వేం బాధపడకు. ముందు నువ్వు బాగా చదువుకుని బాగా ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే అప్పుడు నీ ఫోటో న్యూస్ లో వస్తుంది. న్యూస్ పేపర్లో కూడా నీ ఫోటో వేస్తారు. అప్పుడు నీ గూర్చి నందు వాళ్ళ నాన్నకి కూడా తెలుస్తుంది. అలాగే చదువుకుని నువ్వు మంచి ఉద్యోగం సాధిస్తే అప్పుడు నందు వాళ్ళ నాన్న గారే వచ్చి నీకు నందుని ఇచ్చి పెళ్లి చేస్తారు, సరేనా అంటూ కార్తీక్ ను తన ఒడిలో పడుకోబెట్టుకొని ఓదారుస్తోంది లక్ష్మి. నిజమా అమ్మా? అలా అయితే ఇప్పటి నుండి నేను చాలా కష్టపడి చదువుతానమ్మా అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు కార్తీక్. ఆ క్షణం తన తల్లి చెప్పిన మాటలను మనసులో పెట్టుకుని చదువు మీదే పూర్తి శ్రద్ధ పెట్టాడు. ట్యూషన్ కి వెళ్లడం కూడా మానేసి ఇంట్లోనే కూర్చుని రాత్రిపగలు కష్టపడి చదివేవాడు. మిగతా కథ తరువాతి భాగంలో చదువుదాం. థాంక్ యూ. ఈ వీడియోకి ఒక లైక్ చేసి
తరువాత వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించ